కలిగి ఉంటామో అది ప్రార్థన, పరిచర్య అన్ని విషయాలు మనకు ఉండకపోవచ్చు. వాక్యం బోధించి మనకు ఉండకపోవచ్చు ప్రజ్ఞ. మనకి ఇచ్చిన దాంట్లోనే ఏ విషయంలో మనకు ప్రాముఖ్యత ఉంటుందో, కొంతమంది దేవునికి సన్నిధికి వచ్చే విషయంలో బాగా ప్రాముఖ్యత ఉంటుంది. నమ్మకంగా వస్తారు. ప్రార్థించే విషయంలో ఉంటారు. కొంతమంది పరిచర్య విషయంలో ఉంటుంది. కొంతమంది స్వార్థ విషయంలో, కొంతమంది ప్రోత్సహించే విషయంలో, కొంతమంది బలపరిచేది, సమకూర్చే విషయంలో, సమర్పణ విషయంలో, ఆత్మీయ విషయాల్లో చక్కగా ఉంటారు. అలాగే మనం ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మర్చిపోడు అన్నదానికి నిదర్శనం. సరే, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, 18 మంది తోడుకు రావడానికి దేవుని హస్తమే మూలం. కనుక దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనము దేవుని పరిచర్య చేసేవాళ్ళు, దేవుని దాసులను ఈ దినాల్లో. అందుకే యేసుప్రభు ఏమన్నానండి, అందుకే ఏమన్నారు కదా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. పనివారు కొరకే మీరు తండ్రిని వేడుకునండి. ఈ ఎజ్రా గారు తనిఖీ చేస్తే అలాగా పర్యవేక్షణ చేసినప్పుడు 18 మంది తోడుకొని రాబడ్డారు. అలాగనే మనం దేవుని పని కొరకు దినాల్లో దేవుని పరిచారకులు అవసరం, దేవుని సువార్థకులు అవసరం, అలాగే అనేకులు దేవుని పరిచర్యకు అవసరం. సరే, ముందుకెళ్దాం. 4వ మాట చూద్దాం రండి. 4వది దేవుని హస్తం చేసే కార్యం ఏంటంటే, 4వదిగా మనం చూస్తాం. అలాగా మందిరములో పరిచర్య చేయడానికి యాజకులు తోడుకొని రావడానికి కారణం దేవుని కరుణ హస్తం. 4వ మాట చదవండి, 8:22. అదే గ్రంథం 8:22. మేలు కలుసేటుకై మా దేవుని హస్తము తోడుగా ఉండను గాని ఆ ఆ ఆ ఆ కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచను. ఎజ్రా గారు తన అనుభవంలో రాస్తాడు. కనుక ఏంటంటే దేవుని ఆత్మతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ దేవుని కరుణాహస్తము తోడుగా ఉంది. ఈ దేవుని కరుణాహస్తం తోడుగా ఉండటం వల్ల ఈ హస్తం ఏం చేస్తుందంట, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడు. ఇప్పుడు ఏం చేస్తాం, దేవుని హస్తం ఏం చేస్తుంది? 4వది, మేలు కలుగు చేయడానికి తోడుగా ఉంటుంది. అంటే 4వదిగా దేవుని హస్తము మనకి ఎందుకు మనం కోరుకోవాలి? ఎజ్రా ఎందుకు కోరుకున్నాడు? ఒక ఎబ్బేసు ప్రార్థనలు అడిగాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని. 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం ఎందుకు కోరుకున్నాడు? అలాగే నెహెమ్యా 2:18 ఎందుకు అన్నాడు? ఇదిగాక దేవునికి సహాయం చేయుటకు దేవుని కరుణాహస్తం తోడై ఉన్నది. ఎందుకని ఆ పదం సంబోధించారు భక్తులంటే, దేవుని హస్తం చేసే కార్యాలు ఉన్నాయి కనుక. ఇప్పుడు 4వ కార్యం చేస్తుంటే మేలు కలుగు చేయటానికి మరి ఆశ్రయించిన వారందరికీ కూడా మేలు కలుగు చేసే కరుణాహస్తం ఉంది కనుక 4వది మనకు మేలు చేసే హస్తం. కనుక దేవుని బిడ్డలకు మేలు చేస్తుంది. అదే సమయంలో ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో, విసర్జిస్తారో వారి మీదకి ఏమొస్తుందంట? ఆయన హస్తం వల్ల ఏమొస్తుందంట? ఉగ్రత. దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరైతే దేవుని హస్తం నుండి 2 బయలు వెళ్తున్నాయి, మేలు బయలుదేరుతుంది, ఆయన హస్తం నుంచి మళ్ళీ ఏం బయలుదేరుతుంది? ఉగ్రత కూడా బయలుదేరుతుంది. కనుక మన ప్రకటన గ్రంథంలో ధ్యానం చేస్తున్నాం కదా, ఉగ్రత, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, అదే సమయంలో ఆయన ఉగ్రత కూడా ఎంతో గొప్పది. 2 విషయాలు ఎవరు సరిపోరు. ఆయన ప్రేమకి ప్రపంచ చరిత్ర ఎవరు సరిపోరు, ఆయన ఉగ్రత కూడా సరిపోరు అని మనం ప్రకటన గ్రంథంలో ధ్యానిస్తూ. సరే, ఇక్కడ మనము అలాగనే దేవుని హస్తము మేలు చేసే హస్తమే. అదే సమయంలో ఆయన విడిచిపెడితే, విసర్జిస్తే, దేవుని బిడ్డ విడిచిపెడితే, ఆయన విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటే ఉగ్రత ఉంది, కీడుంది, శ్రమలు కూడా ఉన్నాయని బైబిల్లో 16వ కీర్తనలు కూడా రాయబడింది. సరే, ఇక్కడ మనం చూస్తే అందుకే నాకు రాజునొద్ద మనవి చేయడానికి ఏంటంటే ఆయనకు సిగ్గుదోషం. అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యా, మరి దేవుని హస్తం తోడుగా ఉంది రాజుతో చెప్పాడు ఎజ్రా గారు. మరి దేవుని హస్తం తోడుగా ఉంది కదా, వెళ్ళేటప్పుడు మాకు రౌతులను, సైన్యాన్ని మాకు తోడుగా పంపమని చెప్పడానికి సిగ్గు కలిగాం. కారణం ఏంటంటే దేవుని హస్తం తోడుగుంది కదా. మరి దేవుని హస్తం తోడుగా అంటే మళ్ళా నేను పంపించే సైన్యము, రౌతులు, రథాలు నీకు కావాలా అని అడగనుకోండి, వాళ్ళంటే ఏమైద్ది? సిగ్గుదోసింది, సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకొరకు అంటే రాజునొద్ద మనవి చేయటానికి కూడా సిగ్గుపడదాం. కానీ దేవుని దగ్గర మాత్రమే మనవి చేస్తాడు. కానీ చెప్పండి, ఏ మనుషుల దగ్గర ఈ వ్యక్తి మనవి చేయడు. యూదులకున్న విషయం ఏంటంటే, వాళ్ళు అందుకే కదండి రాజు దగ్గర మనవి చేయాలి 30 దినాలు. ఏ దేవుని దగ్గర, ఎవరి దగ్గర మనవి చేయకూడదు. ఏ అధ్యాయం అది? ఏ గ్రంథం? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అంటే దేవునికి రాజు తప్ప ఎవరికి మనం, కానీ ఆయన అద్దప్పగా ఇంకోటి చేసేవాడు దానియేలు. అంటే ఏంటి? మనిషికి ఎక్కడ మనం చేయడు. ఎవరికి మనం చేస్తాడు దానియేలు? దేవునికి మనం చేస్తాడు. ఇప్పుడు ఎజ్రా గారు ఎంత గొప్ప ఆత్మీయుడు చూడండి. ఆయన దానియేలు తర్వాత వస్తాడు ఎజ్రా గారు. ఎజ్రా గారు కూడా దానియేలు లాంటి స్వభావం, ఆయన ఎంత గొప్ప భక్తిపడు. అందుకే రాజు దగ్గర అడగడానికి మనం సిగ్గుదోషం. అంటే కొన్ని సందర్భాల్లో మనము ఎవరిని అడగటానికి మనం అడగకూడదు. అందుకే దేవుని మందిరం కట్టేటప్పుడు కానీ, మందిరం పనులు కానీ, ప్రార్థన విషయాలు, పరిచయ విషయాలు కూడా ఎవరిని కూడా మనం అడగకూడదు. అది దేవుడు ప్రేరేపణ, వాళ్ళు అది ఓకే. కానీ ఎప్పుడు కూడా మనం మన అవసరతల గురించి, అందుకే
కొన్ని సందర్భాలు తెలియక కొంతమంది అక్కడక్కడ మందిరం కడుతున్నా మాకు ఇవ్వండి అంటుంటారు. అడగకూడదు అట్లా. మందిరం కడుతున్నారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు ఇస్తాడు, సంఘం ద్వారా ఇస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత కనిపెట్టుకోవాలి. అంతేగాని ఎవరికి మనం అడగకూడదు, మనం చేయకూడదు. అది కాబట్టి అలాంటి విషయాలు సిగ్గుపడాలి మనం అంటే అలా. అందుకే ఆయన చాలా భక్తిపడు, దేవుని హస్తం మేలు చేసి. చివరి మాట చదువుకొని ప్రార్థన కదా అండి. 5వది చివరి మాట మనం చూస్తాం 8:31 చదవండి. 8:31 చదవండి మాట. 8:31. మమ్మల్ని తప్పించినందున యెరూషలేమునకు వచ్చి చాలా. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఎజ్రా గ్రంథాన్ని 2 భాగాలు చేయొచ్చు. 6 అధ్యాయాలు ఒక భాగం. కోరేష్ ప్రేరేపణ, జెరుబ్బాబెలు అతనితో ఉన్న వారు ప్రేరేపించబడ్డ ప్రజలు, వాళ్ళు బయలుదేరి వచ్చుట, ఆ తర్వాత వారు మందిరం పునాది పని ఆరంభించినప్పుడు కొన్ని ఆటంకాలు, తర్వాత మరలా తిరిగి ఆ పనిని కొనసాగించి మందిరాన్ని 6వ అధ్యాయంలో ప్రతిష్ఠిత. ఇది ఒక భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయాల వరకు కూడా ఎజ్రా ద్వారా జరుగుతున్న సందర్భం, ఎజ్రా ద్వారా చేస్తున్న దేవుని కార్యాలు. ఈ 7వ అధ్యాయం నుంచి వాళ్ళు ఎజ్రా గారు బయలుదేరి ప్రార్థన చేసి బయలుదేరి ఎలాగ ప్రయాణం చేశాడో ఈ ప్రయాణ సందర్భాలు రాయి. ఎంతమంది బయలుదేరారో అక్కడ రాయబడ్డాయి. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది కూడా రాయబడి లెక్కలు కూడా ఉన్నాయి. అయితే ఇలాగ బయలుదేరి వచ్చి ఎలా వచ్చారు, ఇక్కడ ఈ హస్తము తోడే ఉండటం వల్ల జరిగిన కార్యాలు, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఆత్మీయం కట్టడం, దేవుని వాక్యాలను వాళ్ళకి నేర్పడం, అది చాలా ప్రాముఖ్యమైన వచనం కూడా రాయడం. ఆ వచనం ఏంటంటే 7వ అధ్యాయం 10వ వచనం. 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి జాగ్రత్తగా గమనించండి. ఇది ఈ ఈ పుస్తకములో ముఖ్యమైన వచనాలు. అంటే అంతా బైబిల్ ముఖ్యమైనది, ఇంకా ముఖ్యమైనది 7:10 యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి జాగ్రత్తగా గమనించండి, దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలును దాని కట్టడలను విధులు నేర్పుటకును దృఢనిశ్చయము చేసి. అంటే ఇలాగా వాళ్ళ ఆత్మీయంగా కట్టడానికి. అందుకే చెప్పినాం కదా, మొట్టమొదటి ఈ సందర్భంలో పడిపోయిన సొలొమోను కాలం కట్టబడిన మందిరము, 7 సంవత్సరాలు కట్టబడిన మందిరం బబులోను నెబుకద్నెజరు కాలం పడదొరబడితే దాన్ని తిరిగి కట్టిన వ్యక్తులు ఎవరంటే జెరుబ్బాబెలు, ఎజ్రా, హగ్గయి, జకర్యా ప్రవక్త మనం చూస్తాం. అయితే ఈ మందిరం కాలంలో అలాగ తిరిగి కట్టబడిన కాలంలో అయితే మందిరాన్ని కట్టిన వ్యక్తులేమో జెరుబ్బాబెలు, వారు నాయకత్వం వారైతే దేవుని ప్రజలను ఆత్మీయంగా కట్టిన వ్యక్తి ఎవరంటే ఎజ్రా గారు, ఆత్మీయంగా. అందుకే ఈ వాక్యాన్ని తాను విపులంగా పరిశోధించి ఈ ధర్మశాస్త్రంలో 7:6 ప్రకారం ప్రవీణత గల వాడై ఉండి ఆ వాక్యాన్ని కలిగి ఉంటూ ఆ వాక్యాన్ని నేర్పుతూ విధానాల్లో కూడా. అందుకే దేవుని వాక్య పరిశోధకులు, వాక్యం బోధించేవారు కూడా, వాక్యం చెప్పే పరిచారకులు కావచ్చు, వాళ్ళు దేవుని సేవకులు కావచ్చు. అందుకే దైవజనులు అంటారు. అందుకే మీరు వాక్యాన్ని దేవుని సేవకులు కొడుకులు పెద్ద పెద్ద దైవజనులు అంటారు. వాళ్ళు ఏమంటారంటే మీరు బాగా ప్రార్థన చేయాలి వాక్యం చెప్పడం ముందు. అందుకే దైవజనులు అంటాడు, 1 గంట వాక్యం చెప్పాలంటే దాని ముందు 2 గంటలు ప్రార్థన చేయాలంటారు. ఇదన్నా చాలామంది వాక్య పరిచారకులు తెలియట్లా. అప్పుడు దైవజనులు పెద్దవారు చెప్పేవారు, 1 గంట వాక్యం చెప్పాలంటే దానికి ముందు 2 గంటల ప్రార్థన ఉండాలనేవారు. అందుకే ముందు ప్రార్థన ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. కొన్ని సందర్భాలు సడన్గా వస్తాయి, అది వేరే సందర్భం. అనుకోరు, అది వేరే సందర్భం. కాబట్టి అందుకే వాక్యాన్ని ఈ దినాల్లో చాలా ప్రాంతాల్లో మనం చూస్తాం. అంతెందుకు విచారకరం, మేమున్న గత ప్రాంతంలో వాళ్ళు సిద్ధపాటు ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. మళ్ళా వాక్యం చెప్పడానికి బ్రాంచీలకి వెళ్తుంటారు. వాక్యం చెబుతుంటే నాకు లోపల బాధ.